హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటల సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తన అమ్మా నాన్నలని ఎదిరించి మరి తన అత్తగారింటికి రావడానికి బాలుని పిలిచిన శృతి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శృతి శోభన సురేంద్రలతో గొడవపడి అత్తగారింటికి రావాలని నిర్ణయించుకుంటుంది. శోభన సురేంద్రలు ఇద్దరు శృతిని తన అత్తగారింటికి వెళ్ళనివ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ శృతి తన అత్తగారింటికి వెళ్ళిపోతాను అని చాలా కరాఖండిగా చెప్పేస్తుంది. అలా శృతిని తీసుకెళ్లడానికి బాలుకి కాల్ చేసి చెప్తుంది. అలానే రవిని కూడా బాలుతో పాటు రమ్మని చెప్తుంది. బాలు మనోజ్ ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రభావతి మనోజ్ ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అలా సత్యం, రే ఏంట్రా, ఏమైందిరా వీడికి, జాబ్ రావడం లేదని ఇలా మతిపోయిందా ఏంటి అని అంటాడు. అప్పుడు బాలు, ఏమో నాన్న, ఎవరో స్వామీజీ రోజంతా గుడి ముందు అడుక్కుంటే కెనడా వెళ్తావని చెప్పారంట, అందుకని గుడి ముందు కూర్చొని అడుక్కుంటున్నాడు వీడు. ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలేంటి నాన్న అని అంటాడు. అప్పుడు సత్యం, ఏ స్వామీజీ చెప్పారా అలాగా, గుడి ముందు కూర్చుంటే కెనడా వెళ్ళడం ఏంట్రా, వినడానికి నీకైనా బుద్ధుండాలి అని అంటాడు. ఈలోగా బాలు శృతి తనకి కాల్ చేయడం వల్ల శృతి అత్తగారింటికి వస్తాను అని తనకి కాల్ చేసింది అని ఇంట్లో అందరికి చెప్పి చాలా సంతోషంగా రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి రవిని పికప్ చేసుకొని అలా బాలు రవిలు ఇద్దరు కలిసి శృతి వాళ్ళ ఇంటికి వస్తారు. అలా బాలు శృతి వాళ్ళ పుట్టింటికి వెళ్లి డబ్బుడమ్మా డబ్బుడమ్మా అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు శోభన సురేంద్రలు ఇద్దరు బాలు వాళ్ళ ఇంటికి వచ్చాడు అని చాలా కోపంగా ఉంటారు. అలా సురేంద్ర, ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నా కూతురునే పిలుస్తావా అని అంటాడు. శోభన వేసుకున్న లాంటి ట్విలెట్ అలా గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెల్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు బాలు, నేనేమి మీ ఇంటికి రాలేదు, మీ కూతురే తన అత్తగారింటికి రావడానికి నన్ను మా తమ్ముడిని తీసుకొని రమ్మని చెప్పింది అని అంటాడు. ఆ మాట వినగానే ఆశ్చర్యపోతారు. అప్పుడు శోభన, ఏం మాట్లాడుతున్నావు బాలు, శృతి కాల్ చేసిందా అని అంటుంది. ఈలోగా శృతి అక్కడికి వచ్చి, అవును, నేనే బాలుకి కాల్ చేసి రమ్మని చెప్పాను అని లగేజ్ ని తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు సురేంద్ర, ఏంటి శృతి, నువ్వు నిజంగానే మీ అత్తగారింటికి వెళ్ళిపోతున్నావా అని అంటాడు. అప్పుడు శృతి, అవును డాడ్, నేను మీకు ముందే చెప్పాను కదా, నేను రవి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అని, అందుకే నేను రవితో కలిసి మా అత్తగారింటికి తిరిగి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను, అందుకే బాలుని కూడా రమ్మని కాల్ చేశాను అని అంటుంది. అప్పుడు సురేంద్ర, నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి నేను అస్సలు ఒప్పుకోను అని అంటాడు. అప్పుడు శృతి, మీరందరూ గొడవ పడితే మధ్యలో నేను నా భర్త దానికి శిక్ష అనుభవించాలా, మీ వల్ల మేమిద్దరం దూరం అవ్వాలా అని అంటుంది. అప్పుడు శోభన, అది కాదు శృతి, అలా అని నువ్వు మీ నాన్నని కొట్టిన వాడింటికి వెళ్తావా అని అంటుంది. అప్పుడు శృతి, బాలు ఏమి కావాలని నాన్నని కొట్టలేదు డాడీ, అందరిలో మీనాని దొంగ అని నిందించడం వల్లే బాలుకి కోపం వచ్చి కొట్టాడు, బాలు కోపంలో అర్థం ఉంది అని అంటుంది. అప్పుడు సురేంద్ర, నేను మాత్రం నిన్ను మీ అత్తగారింటికి అస్సలు వెళ్ళనివ్వను అని అంటాడు. అప్పుడు బాలు, నేను కూడా ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అని అంటాడు. అప్పుడు శృతి, చూడండి మామ్, చూడండి డాడ్, నేను మీ కూతుర్ని, నాకిప్పుడు పెళ్ళైపోయింది, నా భర్త ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు, నేను అక్కడే ఉండాలి, మీరెందుకని ఇలా నన్ను రవిని విడతీసి పుట్టింట్లోనే ఉంచాలని చూస్తున్నారు, దయచేసి నన్ను మా అత్తగారింటికి వెళ్ళనివ్వండి అని కోపంగా బాలు రవిలతో తన లగేజ్ ని తీసుకొని వచ్చేస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.